హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు సంచారి. సో ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో మనం కక్కి వాటర్ ఫాల్స్కి అయితే చూసాం కదా. సో ఇది మనకి 12 మైళ్ళ దగ్గర నుంచి 7 కిలోమీటర్లు అయితే వచ్చింది. సో అక్కడి నుంచి మనం అయితే మళ్ళీ పాడేరు సైడ్ అయితే వెళ్తున్నాము. ఆ వాటర్ ఫాల్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూపిస్తాను, వచ్చేయండి. సో మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి వివేక ఆంజనేయ వాటర్ ఫాల్స్. పేరులో వాటర్ ఫాల్స్ అయితే ఉంది కానీ యాక్చువల్గా వాటర్లెస్ ఫాల్స్ అని అనొచ్చు. చూశాక నాకు ఒక డౌట్ వచ్చింది, వాటర్ ఫాల్కి హాలిడేస్ ఇచ్చారా ఏంటి? చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ అయితే ఉన్నది జలపాతం. ప్రస్తుతానికైతే ఇక్కడ వాటర్ అయితే లేదు దీంట్లోని. ఇదే వివేకాంజనేయ వాటర్ ఫాల్స్. ఈ జలపాతం ఎక్కడుంది అని అంటే మనకి పాడేరు వెళ్ళే రూట్లోని మనకి లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే ఇక్కడ ఒక గుడి ఉంటుంది. గుడి పక్కనే మనకి ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. మీరు దీన్ని విజిట్ చేయాలి అనుకుంటే వర్షాకాలం, పీక్ వర్షాకాలంలో వచ్చినట్టయితే ఇక్కడ చాలా బాగుంటుంది. ప్రస్తుతానికైతే నేను వచ్చినప్పటికి వాటర్ అయితే లేదు, చూపిస్తాను చూడండి. ఎవరో అమర ప్రేమికులు ఉన్నట్టున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే చూసాం కదా. సో వాటర్ ఫాల్స్ అయితే అనలేము మనం, వాటర్ ఫ్లో అయితే అనగలము. సో ఇక్కడ నుంచి మనం పాడేరు వ్యూ పాయింట్కి అయితే వెళ్దాము. అక్కడికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా, అక్కడ పడిన వాటర్ ఇలా కలవటి నుంచి ఇలా బయటికి అయితే వెళ్ళిపోతున్నాయి. సో చూస్తున్నారు కదండి, మనకి వాటర్ ఫాల్స్లో వాటర్ డ్రై అయిపోయినా కూడా ఈ బర్డ్ చూసారా ఎంత చక్కగా ఆడుకుంటుందో. నాకు కెమెరా జూమ్ చేసాక ఒకటి అనిపించింది, ఇది బర్డ్ కాదు వాటర్ ఫాల్స్కి బ్రాండ్ అంబాసిడర్ అని. చుట్టూ పచ్చడి చెట్లు, మధ్యలో రోడ్డు. దీన్ని చూసుకుంటూ నేను నా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే నేను స్టార్ట్ అయిపోయాను. ఫ్రెండ్స్, నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఇదే మనకి మొగాపు వ్యూ పాయింట్. సో లోపలికి అయితే వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం. వాటర్ ఫాల్స్లో వాటర్ లేదని బాధపడుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఈ ప్లేస్ నాకు చూస్తుంటే మినీ కొడైకెనాల్ లాగా అయితే అనిపించింది. సెల్ఫీలకి అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని మాత్రం నేను చెప్తాను. అరకు ఘాటి స్టార్ట్ అయినప్పుడు మనకు అమ్మవారి గుడి అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి పాడేరు ఘాటి స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఇంకో అమ్మవారు అయితే ఉంటారు. బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఇవైతే మనకి కాఫీ చెట్లు అండ్ మిరియాల చెట్లు చూపిస్తాను చూడండి. అరకులో ఫేమస్ అయింది కాఫీ ప్లాంటేషన్ అయితే ఇక్కడ జరుగుతుంది. చూస్తున్నారు కదా, చెట్టు అయితే ఇదే మనకి. ఇది ఒక పాజ్ టైప్ క్రీపీ ప్లాంట్. చూస్తున్నారు కదా, ఇవే మనకి మిరియాలు అనమాట. సో ఎండిపోయిన మిరియాలు ఇవి. సో ఫ్రెండ్స్, మనమైతే మినువులు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇదైతే మినువులూరు ఊరు అన్న. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కైతే తిరిగి కిందకైతే వెళ్ళిపోవాలి. రోడ్డు కూడా బాగా ఉంది. పవన్ కళ్యాణ్ దయ వల్ల మనకి రూట్లు అయితే చాలా బాగా వేశారు ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో. చూస్తున్నారు కదా, మనమైతే మినువులూరు వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ అయితే మనం నడాలంట. మధ్యలో అయితే ఇవైతే కనబడినాయి నాకు. హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ మినువులూరు వాటర్ ఫాల్స్ రావాలి అని అనుకుంటే మనం ఆ మినువులూరు జంక్షన్ చూపించాను కదా. సో అక్కడ నుంచి మనం జలపాతానికి దారి అని చెప్పేసి కనిపిస్తున్నాయి. సో అలా వేరు పట్టుకుంటూ వచ్చేస్తే ఒక పెద్ద ఫీల్డ్ లా ఉంటుంది, ఇందాక చూపించాను కదా. సో అక్కడ నుంచి మనం బండి అక్కడ పెట్టేసి ఇక్కడికి మనం ట్రెక్కింగ్ చేయాలి. దారి అయితే చూపిస్తాను చూడండి. ఇదైతే నిన్నటి వీడియోలో అయితే లేదు, పర్లేదు, దారి అయితే బాగానే ఉంది. మనకి లైఫ్లో ఎన్నో ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. సో ఆ ఫ్రస్ట్రేషన్స్ అన్నీ పోగొట్టుకోవడానికి ఒక్కరోజు మనం ఇలాగ ఏజెన్సీ ఏరియాల్లోకి ట్రెక్కింగ్ కొనుక్కు వస్తే మొత్తం లైఫ్లో ఉన్న స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది. చూస్తున్నారు కదా, మనం అయితే మినువులూరు జలపాతం దగ్గరికి అయితే వచ్చేసాం. దీనికి రావడానికి ఒక 1/2 కిలోమీటర్ అయితే మనం ట్రెక్కింగ్ అయితే చేయాలి. మరి ఇంకేందుకు ఆలస్యం, లోపలికి అయితే వెళ్ళాలని చూద్దాం, పదండి. చూసారు కదా ఇవాళ వీడియోని, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మినుములూరు రూట్ కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకైతే ఈ వీడియో అయితే అయిపోయింది. సో రేపు అయితే మనం తరాబు వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు తెలుగు సంచారి. బాలు సైనింగ్ ఆఫ్.